చూస్తున్నాం. ఓబులాపురం మైనింగ్ కేసు నుంచి విముక్తి పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐఏఎస్ శ్రీలక్ష్మికి కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వెంటనే బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఈ నెలాఖరుకు ఐఏఎస్ శ్రీలక్ష్మి పదవి విరమణ చేయనున్నారు. ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత ఐఏఎస్ శ్రీలక్ష్మిని కేంద్ర డిఓపిటి ఏపీకి కేటాయించింది. అయితే జగన్ అక్రమాస్తుల కేసుల్లో శ్రీలక్ష్మి సైతం ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆమె మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె పలు కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెలాఖరుకు శ్రీలక్ష్మి పదవీ విరమణ చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓబులాపురం మైనింగ్ కేసు నుంచి విముక్తి పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐఏఎస్ శ్రీలక్ష్మికి కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వెంటనే బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఈ నెలాఖరుకు ఐఏఎస్ శ్రీలక్ష్మి పదవీ విరమణ చేయనున్నారు. ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత ఐఏఎస్ శ్రీలక్ష్మిని కేంద్ర డిఓపిటి ఏపీకి కేటాయించింది. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మి సైతం ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆమె మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె పలు కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెలాఖరుకు శ్రీలక్ష్మి పదవీ విరమణ చేస్తారు.